దేవుని స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త మొదటి అధ్యాయం 10వ వచనంలో జకర్యా గారు ధూపవేదికలో ధూపం వేయడానికి ఆయన సమయం తరగతి వచ్చింది. అయితే దూత ధూపవేదిక సమయంలో ఆయన లోపల మందిరంలో ఉంటాడు. జకర్యా గారు ధూపం వేసేటప్పుడు దూత జకర్యా గారికి కనబడుతుంది. కనబడినప్పుడు ఈయన భయపడతాడు. జకర్యా గారు భయపడి మౌనంగా ఉంటాడు. తర్వాత దూత ఆయనతో మాట్లాడతాడు. ఎందుకు చెప్పానంటే సార్ కూడా లేదు. ఆయన ఎప్పుడు దేవుల్లో ఉంటాడో, దేవుల్లో ఏం మాట్లాడతాడో తెలియదు. కానీ ఆయన నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, ఏ పని చూసినా ముందే ఉంటాడు. నేను ఎవరిని తీసుకోవాలనుకున్నప్పుడు చాలాసార్లు మందిరంలో నేను ఉన్నా, పని చేస్తూ ఉంటాము. కానీ అంతంత మాత్రమే. ఏ పని చేసినా కూడా ఉపయోగం లేదు మనతో. ఏ పని చేసినా కూడా అర్థపడతాం, తెలిసి తెలియక. ఇంత సమయంలో అసలు నాకు పెద్దలు, గౌరవనీయులు, సేవకులు రామలింగ రెడ్డి సార్ కుమారుడు కూడా నాకు తెలియదు. ఆయన ఎప్పుడు తెలిసిందంటే, ఒకసారి ఇక్కడ తొట్టి ఉండే ఒకటి చిన్నది బాదుసార్ తొట్టి కోసం మేము అప్పుడు ప్రయాసపడి ఆ తొట్టి కట్టాము. తొట్టి కట్టినప్పుడు దానికి నీళ్ళు వేయాలి. నీళ్ళు అంటే సబ్స్టేషన్ నుంచి పైప్ వేయాలి. పైప్ వేస్తే రోడ్లో పైప్ వస్తుంది. ఆ పైపు వెహికల్స్ తిరుగుతున్నప్పుడు తొక్కుతాయి, ఊడిపోతుంటారు. ఆ సమయంలో ఎవరు వచ్చారంటే పెద్దలు, ఆయన గౌరవనీయులైన రామలింగారెడ్డి సార్ గారు వచ్చారు. బాప్తిసాలు ఇస్తున్నాడు. ఆ తొట్టులో ఇస్తున్నప్పుడు కేవలం ఎవరెవరున్నా అంటే నేను, సారు, పెద్ద ఆయన ముగ్గురమే ఉన్నాం. ముగ్గురమే ఉన్నప్పుడు అప్పటి వరకు నాకు తెలియదు ఈయన మన రత్నాకర్ సార్ గారు ఆయన కుమారుడే. అప్పుడు ఈయన చెబుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నా గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన భుజం మీద చేసి, పెద్ద ఆయన ఇలానే ఉండాలి, బాగా ముందుకు సాగాలి దేవుడు అన్నప్పుడు ఆ రోజు మొదలైన ఆయనతో ప్రయాణం ఇంతవరకు కూడా, అంటే ఒక పని ఏదైనా కూడా మందిరం పని కానీ సహవాసం కానీ ఆయనతో చేస్తే చాలా బాగుంటుంది. ఆయన ఎట్లుంటుందంటే ఏం మాట్లాడాడు, పని చేసేదే ఉంటుంది కానీ మాట్లాడేది ఉండదు. ఆయన ద్వారా నేను ఎన్ని నేర్చుకున్నానంటే, ఈరోజు ఇంత నిలబడి మాట్లాడడానికి కూడా కారణం ఆయన. ఎందుకంటే ఆయన ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆయన ద్వారానే దాన్ని ఏమంటారు, ఒకరు చూసి నేర్చుకుంటారు కదా. అంటే బైబుల్ పరంగా వేరు, వ్యక్తిగతంగా వేరు, ఒకరిని చూసి నేర్చుకోవడం వేరు. అంటే ఆయన ద్వారా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఒక విషయం చెప్తాను నేను. ఒకసారి ఆయన నేను ఇద్దరులో ఉన్నాం మందిరంలో. రసం కలపాలన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను. ఆయన ఆ రూమ్లో ఉన్నాడు, కిచెన్ రూమ్లో. నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళాను, ఆయన వెళ్ళాము. ఇద్దరం వెళ్ళి ఒక మాట అన్నాడు ఆయన, ఈ పరిచర్యను ఎక్కడ కూడా ఆగకూడదు అన్నాడు ఆయన. అంతే, రసం కలిపే దగ్గర నుంచి పరిచర్య చేసే వరకు కూడా మనం ఎక్కడ ఎదుర్కోకూడదని ఒక్కటే ఒక మాట అన్నాడు ఆయన. ఇంతవరకు ఆయన కూడా తెలియదు అన్నమాట. ఆయన చెప్పినట్టు నేను ఉన్నట్టు ఇద్దరు కలిసి అక్కడ చేశాము. అప్పటి నుంచి పనిలో కానీ పరిచయలో కానీ ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ద్వారా ఇంకా అనేకం నేర్చుకోవాలి. వాస్తవానికి ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం, నా కొడుకు సైలస్కు ఆ పేరు పెట్టింది కూడా పెద్దలు, గౌరవనీయులు, సేవకులైన రామలింగారెడ్డి సార్ గారు నా కొడుకు పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఇంకా మేము ఆయన నేను కొంచెం ఇంకా బాగా స్నేహితంగా ఉన్నాం. అయితే ఇలాంటి వాళ్ళు మన మధ్యన కొంతకాలం కొన్ని ఏళ్ళు గడిచాయి. ఆయనతో మా జర్నీ బాగా జరిగింది. కాకపోతే మన మధ్యలో నుంచి ఆయన వెళ్ళడం అనేది కూడా కొద్దిగా బాధాకరమే.
కాకపోతే సార్ మా మనం ఏమిటంటే మీకు ఎంత పనులు ఉన్నా కూడా ఎప్పుడైనా మేము మనవి చేస్తే మా మధ్యకు మీరు వచ్చుకోవాలా, అది మా ఆశ, మా ఆకాంక్ష కూడా. అయితే ఏదేమైనా కూడా మేడం కూడా సండే స్కూల్ విషయంలో ఆమె కూడా చాలా బాగా డీసెంట్గా, అంటే ఒక క్రమంగా ఒక పద్ధతిగా పిల్లలు కానీ మేడం వస్తుందంటే సండే స్కూల్ పిల్లలు కూడా నిశ్శబ్దంగా సైలెంట్గా నెమ్మదిగా ఉండి సండే స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే సార్ వస్తాడంటే నాకు ఒక ఆనందం ఏమిటంటే, సార్ కాడంటే నాకు ఎంతో పని కూడా కనిపించదు. ఇంకా ఎందుకంటే ముందుగా ఆయన ఉంటాడు, ఆయన పక్కన ఉన్నాడంటే ఏ పని కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత పనైనా కష్టమైన నష్టమైన మురుచూపు, ఇది ఇలా ఉండాలంటే కొద్దిగా ఏదైనా సర్దుకోవడం, ఇది ఇట్లా చేస్తున్నామంటే సరే చేసేద్దాం, కానీ అట్లా ఉండకూడదు, ఎవరికి తీసుకుంటకూడదు, అందరూ సమానంగా ఉండాలా, తొందర పని అయిపోవాలా. ఈ విషయంలో నేను చెప్పేది ఏమిటంటే ఆయన నుంచి చాలా నేను నేర్చుకున్నాను. హుషారుగా చురుగ్గా ఉండాలనేది కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. మరి వేరే విషయాలలో అది తర్వాత వేరే అయితే నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయనను చూసి ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉపయోగం లేని వాడిని, అయితే ఇప్పుడు ఇలా నిలబడుతూ మాట్లాడు కానీ పనికి కానీ ఏదైనా పరిచయం చేయడానికి కానీ ముందుకు వస్తున్నానంటే ఆయన ద్వారా. ఎప్పుడు చెప్పిన విషయం అంటే కిచెన్ రూమ్లో రసం కలిపేటప్పుడు చెప్పిన ఆ మాట ఇంతవరకు కూడా అది మర్చిపోలేదు. అదే మాట తీసుకొని ఇప్పుడు కూడా ఆయన ద్వారా నేను నేర్చుకున్న విషయాలు. అయితే బైబిల్ వాక్యంలో ఆ మాట ఏం చెప్పారంటే, ఆ జకర్యా గారు కూడా ఎప్పటి వరకు అంటే కుమారుడు పుట్టేంత వరకు కూడా ఆయన నోరు తెరవలేదు. అంటే ఆయన కూడా ఎక్కువ మాట్లాడాడు. పని ఉందా, పని చేయి, పని లేకపోతే నీకు వేరే పని ఉంటుంది, ఒక పని చేసి ఆడాడకూడదు ఆయన ఉద్దేశం. నీకు పని లేదు, దీని తర్వాత వెంటనే వేరే పని ఎత్తుకోవాలి. వేరే పని అంటే మందిరంలో పనే, మళ్ళీ ఆయన పర్సనల్ పని ఇంతవరకు ఎప్పుడు ఒకటి కూడా చేసింది లేదు, నాకు చెప్పింది కూడా లేదు ఆయన. మళ్ళీ అట్లా అనుకుంటారు, పర్సనల్ పని అంటే ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఆయన. కేవలం దేవుడి పనిలోనే, దేవుడి సన్నిధిలోనే, దేవుడి ద్వారా దేవుడి దగ్గర పరిచర్యకే ఆయన ఎక్కువ ప్రదర్శించేవాడు. ఆయన జకర్యా గారు కూడా మౌనంగా ఉన్నాడు. కొడుకు ఉండిన తర్వాత ఆయన మాట్లాడతాడు, ఈయన కూడా పని అయిపోయిన తర్వాతే మాట్లాడతాడు. ఏదైనా కూడా పనిలో మాత్రం ఎక్కువగా గమనించాడు. అయితే ఇలాంటి వాళ్ళు మనం లేకుండా బాగా క్రమం వెళ్తున్నప్పుడు సార్ మరొకసారి నేను చెప్తున్నాను, మేము ఎప్పుడైనా కూడా మా మనవి మీకు కబురు పెట్టినప్పుడు మీరు వీలు చూసుకొని ఏదైనా ప్రోగ్రాం ఉన్నా పరిచయం ఉన్నా మా మాట ఆలకించి మీరు మా మధ్యకు రావాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.